తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇల్లంతకుంట మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు జేకే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు అన్ని రంగాలలో అన్యాయాన్ని చూసినా సహించలేక తమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి 2001లో టీఆర్ఎస్ స్థాపించారన్నారు. మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గాన్ని కేసీఆర్ అనుసరించి మహోద్యమాన్ని నిర్మించాలని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేశారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కన్నులుగా మహానేత కేసీఆర్ 10 ఏళ్ల సుపరిపాలన అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, సుస్థిర రాజకీయ పాలన కేసీఆర్ తోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ సుపరిపాలనను మరోసారి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల నివేశ స్థలంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కందాల కొమరెల్లి, మాజీ సర్పంచులు కంది దిలీప్ రెడ్డి, పుట్ట రాజు, నేరెళ్ల దామోదర్, దబ్బెట రాజు, ధనంజయ్, మురళితో పాటు తదితరులు పాల్గొన్నారు. అవతరణ దినోత్సవం జూన్ 2ను పురస్కరించుకొని మరి ఈరోజు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నేత గౌరవనీయులు కేసీఆర్ గారి పేరు మీద మరి అర్చన మరియు పూజా కార్యక్రమం చేయడం జరిగింది. మరి కేసీఆర్ గారు తెలంగాణ కోసం పార్టీ స్థాపించిన నాటి నుంచి మొదలు పెడితే 2023 వరకు కూడా ఈ తెలంగాణ ఉద్యమంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ గారి పాత్రను మరి తీసివేయనటువంటి సందర్భం. అలాంటి నాయకుడు మరి రేపటి రానున్న రోజుల్లో మరి ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఈ తెలంగాణ ఉండాలంటే కేసీఆర్ బాగుండాలి. కాబట్టి కేసీఆర్ గారి ఆరోగ్యం బాగుండాలని ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర సమితి యూత్ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఇల్లంతకుంట శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఈరోజు అర్చన కార్యక్రమం చేయడం జరిగింది.